వీక్షకులకు స్వాగతం, నమస్కారం. క్వాజ్ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్లో ముఠా సభ్యుడు. ఆ ముఠా సభ్యుడైన గోవర్ధన్ రెడ్డి కూడా చంద్రబాబు నీకు పరిపాలన చేతకపోతే దిగిపో, వేరే వాళ్ళకి అప్పచెప్పు అంటున్నాడు. మీకు పరిపాలన చేత కాలేదని, మీరు రాష్ట్రాన్ని లూటీ చేశారని, జగన్ రెడ్డి దుర్మార్గుడనే ప్రజలు దింపేసి ఇంటికి పంపించారు మిమ్మల్ని. నువ్వు మళ్ళీ వాడు వచ్చి చంద్రబాబు పరిపాలన చేత కాదంటే ఎలా నవ్వాలో దేంతో నవ్వాలో కూడా తెలియని పరిస్థితి. పెంతలైని ఇచ్చింది మీ ముఠా నాయకురాలు. ఆ అరవ కామాక్షమ్మ గంజాయి అమ్మటానికి వెనకాల ఉన్నది మీరు. కామాక్షమ్మతో గంజాయి అమ్మించి వ్యాపారం చేసి లబ్ధి పొందింది కూడా మీరే. ఆ కామాక్షమ్మ చేత పెంతలైన పంపించింది కూడా మీ ముఠానే. ఇవాళ నువ్వు వచ్చి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తే నమ్మటానికి నెల్లూరు ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంజాయి వ్యాపారం మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్నో విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన వీక్షకులకు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం సభ్యులు కొంతమంది రాష్ట్రంలో గంజాయి ఎలా పండించి అమ్మించారో మనం చూసాం. మాదక ద్రవ్యాలు వ్యాపారం చేసి యువతను ఎలా సర్వనాశనం చేశారో చూసాం. అట్లాగే ఊరికి ఒక ఏజెంట్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా గంజాయి అమ్మిస్తూ ఈ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతెంత దండుకున్నారో మనం చూసాం. నెల్లూరులో ఇటీవల పట్టుబడ్డ కామాక్షమ్మ కూడా గంజాయి వ్యాపారం చేస్తూ దొరికినావిడే. పైగా రౌడీ అంట ఆమె. కబ్జాలు చేయటం, ఆక్రమించుకోవటం, చిన్న చిన్న పిల్లల్ని చేరవేసి గంజాయికి బానిసలు చేసి వారి చేత చిల్లర దొంగతనాలు చేపించడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసింది. ఆమె చేసిన కార్యక్రమాలను ఎలుగెత్తి చూపించాడని, నిలదీశాడని చెప్పి కమ్యూనిస్ట్ నాయకుడు పెంచలేని చంపించింది. తన దగ్గరికి వచ్చిన ఆ చిన్నపిల్లల చేత గంజాయి తాగించి రెచ్చగొట్టి పంపించి మర్డర్ చేపించింది. ఆ కేసులో ఆమె లోపల ఉంది, జైల్లో ఉంది. ఆ జైల్లో ఉన్న కామాక్షిని వెనకేసి రావడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి మాజీ మంత్రులు నానా అవస్థలు పడతా చంద్రబాబు నాయుడు నీకు పరిపాలన చేత దిగిపో అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీరు చెప్పారు కదండి, ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇక ప్రజలని అనునయించో, లేకపోతే ప్రజల్లో నమ్మకం కలిగించో, ప్రజల అభిమానం పొందో అధికారం తెచ్చుకుంటామన్న ధైర్యం వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నీకు అధికారం ఇచ్చారు కదా, నీకు ఇచ్చిన అధికార తాళాలు మా చేతికి ఇవ్వమంటున్నాడు ఆయన. మళ్ళీ అది ఆయన డైరెక్ట్గా అడిగింది ఏంటంటే, మాకు ఇచ్చేసేయి. ఎందుకంటే వీళ్ళకి పరిపాలన తెలుసో లేదో కానీ క్వాడ్జీ గన్లు అక్రమంగా ఎలా దోసుకు తినొచ్చో తెలుసు. ఏ గంజాయి లాంటి వ్యాపారాలు చేయొచ్చు, తర్వాత మద్యం వ్యాపారాలు చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా అక్రమ మార్గాల ద్వారా అవన్నీ ఇప్పుడు బంద్ అయిపోయినాయి. దాంతో వాళ్ళకి ఇప్పుడు పిచ్చి రేగుతుంది. ఇంతకాలం ఇంత సంపాదించాము, చేతులు ముడుచు కూర్చోవాల్సి వచ్చింది కదా అని. అదే చంద్రబాబు నాయుడు గారిని ఎట్టగొట్ట రెచ్చగొట్టి ఆ అధికారం ఏదో మనకి ఇప్పించేసుకుంటే ఈ 3.5 ఏళ్ల పాటన్నా మనం ఎట్టాగో ప్రజల్లోకి వెళ్ళి రాలేము గెలిచి. లేకపోతే గోవర్ధన్ రెడ్డి నెలల తరబడి ఆ క్వాడ్జ్ కేసులో పారిపోయి ఎక్కడో ఇంటికి వస్తే పోలీసుల్ని గుడ్డలోడ తీసుకొడతానన్న మనిషి తను పారిపోయి పోలీసులు గుడ్డలోడ తీసుకుని దొరికాడు ఇక్కడ కేరళలో. ఏదో మసాజ్ చేయించుకున్నాడే ఏదో చెప్తున్నా. మరి గుడ్డలోడ తీయలేదే, నువ్వే గుడ్డలోడ తీసుకుని పోలీసుల చేతికి చిక్కావు కదా. కాబట్టి ఆయన నెల్లూరు జిల్లాలో ఆయన పరపతి ఎంతటిదో అందరికీ తెలుసు. మీరు ఇంతకుముందు చెప్పారు. నెల్లూరు జిల్లాలో కనుక ఆయన అంత మంచి పరిపాలన ఇచ్చి ఉంటే 5 సంవత్సరాల పూర్తికాలం వాళ్ళ అధికారం సగిరిగింది కదండి. మరి అలాంటప్పుడు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాడు గోవర్ధన్ రెడ్డి? తర్వాత మీరు అన్నట్టు ఆ రోజున గంజాయి దేశవ్యాప్తంగా ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ప్యాలెస్ వైపు చూపించినాయి. రెండోది, ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు ఆ రోజున నెల్లూరు ఎస్పీగా ఉండి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అక్రమ గంజాయి దొంగ వ్యాపారం అంతా నల్గొండ జిల్లా మీదుగా వస్తుంటే ఈ బాధ తట్టుకోలేక అసలు ఎక్కడి నుంచి వస్తుందని వెళ్ళి ఆయన పాడేరు ఆ ఏరియాలో మొత్తం సోర్స్ మీదే, గోదాముల మీద దాడి చేసి పట్టుకున్నాడు. ఇక్కడ నల్గొండ ఎస్పీగా ఉన్న వ్యక్తి. అది అంత బహిరంగంగా జరిగిన వ్యాపారాన్ని ఇంకా ఇవాళ ఆయన కప్పిపుచ్చుకుంటున్నాడు. ఇంకా కొంతకాలం ఇప్పుడు ఒరిస్సాకి మారిపోయినా కూడా ఎవరైతే ఆ గంజాయి వాళ్ళతో లింకులు ఉన్నాయో, ఇప్పుడు ఈ అరవ మీనాక్షం లాంటి ఆమె, తర్వాత జనం కూడా ఆమె దగ్గర అలవాటు పడ్డారు. వాళ్ళు స్టూడెంట్స్కి వీళ్ళందరికీ అలవాటు చేశారు. కొన్ని చిల్లర వీళ్ళు చెత్త ఏరుకుంటారు చూడండి, పేపర్లు, ప్లాస్టిక్ కాగితం, ఇవన్నీ అలాంటి వాళ్ళందరినీ జారదీసి వాళ్ళకి గంజాయి మత్తులో ఇలాంటి ఇప్పుడు
పెన్సలయ్య గారిని హత్య చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఈ చేస్తున్న మాదక వ్యాపారాలు ఇట్లాంటి వాటి మీద ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాడు. ఆమెని ఈ వ్యాపారం చేయకుండా కట్టడి చేస్తానికి ప్రయత్నిస్తున్నాడు. దాంతో ఆమెకి ఇటు వ్యాపారం దెబ్బతింటుంది. తర్వాత ఇతను నాకు అడ్డంకిగా మారాడు. అక్కడ స్థానికంగా ఉండే టెంపుల్స్లోను వాటిల్లో కూడా ఈయనకి కొంచెం మంచి పలుకుబడి ఉంది. దాంతో ఆయన్ని లక్ష్యంగా పెట్టుకుని వీళ్ళ ద్వారా చేయించింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపటానికే అంత పెద్ద కుటుంబానికి గొడ్డలు కొనుక్కోవడానికి కదిరి వెళ్ళాల్సి వచ్చింది. కానీ నిన్న ఆమె ఇల్లు ఎవరైతే ఆ బోడివాడిపాలెంలోనే ఉన్న లోకల్ పీపుల్ అంతా ఇవి చేస్తున్న అక్రమ వ్యాపారాలతో విసుకెత్తి నిన్న వాళ్ళు వెళ్ళి ఆమెకు చెందిన 4-5 ఇళ్ళు ధ్వంసం చేశారు. అందులోంచి పెద్ద పెద్ద కత్తులు తలవారులు బయటపడినాయి. ఆమెకి ఏం పని అండి తలవారులతోనూ? అదే అన్నా, ఆమె నిజంగా కనుక ఒక సౌమ్యరాలో లేకపోతే ఒక సంసారపక్షంగా ఉండే వ్యక్తి అయితే ఆమెకి ఇవన్నీ ఎందుకుంటాయి? కాబట్టి ఆమె అన్నిటి కూడా సిద్ధం చేసుకుని ఉంది. అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ దగ్గర కూడా దొరకని ఆయుధాలు అంత సంపత్తి ఆమె దగ్గర ఉంది. ఆమె చేసే అక్రమ వ్యాపారాలు, రెండోది ఎవరన్నా కనుక వాటికి అడ్డం వస్తేనేమో హత్యలు. అంతకుముందు కూడా హత్యా ప్రయత్నం కేసులు ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు జేమ్స్ అని ఒక అతను ఉన్నాడు, అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు రేపు అతని మీద కూడా ఉంది ఈ కేసు. అంతకుముందు కూడా వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. తర్వాత నవాబ్పేటలో వాళ్ళ తమ్ముడి మీద కేసులు ఉన్నాయి. ఇవాళ కొత్తగా లేవు, వీళ్ళ మీద ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి. అంటే కేసులు ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాకాల గోత్రులు లాంటి మాజీ మంత్రుల అండతో అవన్నీ అంతే కదా. అప్పుడు కేసులు ఎవరు బుక్ చేస్తారండి? అంతవరకు చేసి ఊరుకున్నారు. ఇప్పుడు ఈ హత్య కనుక చేయకపోతే కూడా ఇంత తీవ్రత వచ్చేది కాదు స్థానికంగా ప్రజల్లో కూడా. ఎప్పుడైతే ఈ స్థాయి అన్ని దాటి ఈ అక్రమ వ్యాపారాలు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇప్పుడు హత్యా రాజకీయాల్లో కూడా ఇంకా పెరిగేటప్పటికి జనమే తట్టుకోలేపారు. అసలు ఇంకోటి చెబుతున్నారు వాళ్ళు, అసలు వాళ్ళని ఈ కాలనీలోకి మేము రానివ్వము. ఎందుకంటే ఈ కాలనీ పిల్లలందరినీ చెడగొడుతున్నారు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి. ఇప్పుడు కొందరేమో కాగితాలు ఏరుకునే వాళ్ళు, ఐరన్, తర్వాత రైల్వే ఆస్తులు కూడా వీళ్ళు దొంగతనం చేయిస్తుందంటే ఒక పథకం ప్రకారం. ఏంటి వీళ్ళకి ఈ మాదక ద్రవ్యాలు ఇచ్చిన మీదట వాళ్ళు వెళ్ళి ఫలానైతే ఎండరా అంటే తెచ్చేస్తారు. అక్కడేం కాపలా ఉండవు కదండి, రైల్వే ప్రాపర్టీస్ భారీ ఎత్తున ఉంటాయి యార్డుల్లో. వాళ్ళకి అసలు పట్టుకుంటే మాత్రం గట్టి శిక్ష పడుతుంది, కానీ దొరికారాక మాత్రం పట్టుకోలేరు. అట్లాంటివన్నీ కూడా ఈ కామాక్షమి చేయబట్టే కదా ఇప్పుడు స్థానికంగా ఒక్కసారిగా అంత ఉద్రిక్తత వస్తుందని ఎవరు ఊహించలా. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాతావరణం కూడా లేదు. ఎప్పుడు కూడా ప్రజలు అంత ఉద్రేకపడలా. ఎందుకు? అదే కనుక యూపీలో అనుకోండి, ఇట్లాంటి పనులు చేస్తే పోలీసులే వెళ్ళి వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తారు బుల్డోజర్లను పెట్టి, ఎందుకంటే వీళ్ళకు గుణపాఠం రావాలని. అయితే ఇక్కడ ప్రజల యొక్క ఓర్పు కూడా ఇక దాటిపోయింది, ఓర్పు నశించింది. ఓర్పు నశించినప్పుడు ఇట్లాంటి వాళ్ళని కాలనీల్లో పెట్టుకుంటే నష్టపడేది, కష్టపడేది ఎవరు? ఆ కాలనీ వాసులు. మరి ఆ కాలనీ వాసులు తిరుగుబాటుగా వెళ్ళారు ఒక్కసారిగా. దాంతో పోలీసులు కూడా అసలు ఊహించలా. ఇప్పుడు వాళ్ళు ఈ హత్య మీద దృష్టి పెట్టారే తప్ప ఈ ఇంటి మీద కూడా ప్రజలు వెళ్తారు, పక్కనాళ్లే కదా, ఎవరో దూరం నుంచి రాళ్ళేమి. ఆ బోడివాడిపాలెంలో ఉన్న ప్రజలే, ఇంటి పక్కలాళ్లే వెళ్ళి ధ్వంసం చేశారు. ఎందుకు? ఇట్లాంటి ఆమెను మన పక్కన ఉంటే మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది, మన బిడ్డలు కూడా ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కుంటారు. తర్వాత బిడ్డలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నాయి, దాంతో వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. ఇప్పుడు ఆమె సంపాదించుకుంటుంది బాగానే ఉంది, అవును, కానీ మరి బిడ్డలు తర్వాత చుట్టుపక్కల అలాంటి అరాచక శక్తులు వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రాణరక్షణ ఉండదు కదండి. అందులో అంతా మైనర్లు అండి. అవును, తెలిసిన వయసు వాళ్ళకి, అందుకే అట్లాంటివి చేయించారు. ఇప్పుడు వాళ్ళు కనుక కొంచెం మీరు అన్నట్టు అవగాహన ఉండేవాళ్ళైతే వామపక్ష నాయకుల మీదకి వెళ్ళి ఎవడన్నా హత్య చేస్తాడండి. కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం లేకపోతే సామాజిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు వామపక్ష నాయకుల మీదకి వెళ్తారా? ఆయన ఏం తప్పు చేశాడు? ఇవి మాదక ద్రవ్యాల మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు, పిల్లల్లో ఇది తీసుకొస్తున్నాడు చైతన్యం. నాన్న మీరు ఇట్లాంటివి వాడొద్దమ్మా, మీరు చదువుకోండి, బుద్ధిగా ఉండండి, మంచి అలవాట్లు నేర్చుకోమని చెబుతున్నాడు. కాకపోతే ఈవికి అది వ్యాపారం దెబ్బతింటుంది, ఆ కక్షతో చేయించింది. అదే కనుక మామూలుగా కొంచెం రాజకీయంగా తెలిసి కూడా మీనాక్షికి ఇంకొక వ్యాపారం చేసుకుంటుంది తప్ప ఆమె దీంట్లో మునిగి తేలుతుంది ఈ అక్రమ వ్యాపారాల్లో. అలవాటు పడింది ఈజీ మనీకి. అదే కనుక ఇంకొకళ్ళు అయితే అచ్చిరాక ఎందుకు వెళ్తారండి? ఈ వ్యాపారం కాదు ఇంకొక వ్యాపారం చేసుకుంటారు, అంతే కదా. దాంట్లో ఎంతో కొంత వెనకాల రాజకీయంగా గతంలో ఆమెకు ఆ ప్రొటెక్షన్ ఉండబట్టి వాళ్ళ రాక ఆమె మీద కేసులు. అంటే ఇవాళకి భ్రమల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎం, నేను ఇక్కడ నా ఆటలు సాగిస్తాను. మాత్రం
కేసులు రిజిస్టర్ చేశారు కానీ ఆమె మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు అరెస్ట్ అయింది. ఎప్పుడైతే ఆమె అరెస్ట్ అయిందో ఈమె వీక్ అయింది, ఇదే మనకు టైము, ఇట్లాంటి వాళ్ళని మన కాలనీలోంచి పంపించేయాలని దాడి చేశారు. నేను ఆశ్చర్యపోయా. అసలు యాక్చువల్గా నెల్లూరు లాంటి ఒక శాంతియుతమైన పట్టణంలో అంత ఉద్రిక్తత ప్రజల్లో వచ్చిందంటే ఆమె ఎంతకాలం నుంచి ఆ కాలనీలో ఇలాంటి అరాచకపు పనులు చేస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన వచ్చి ఈయనేదో పెద్ద సచీలులాగా మాట్లాడుతున్నాడు. ఎంత క్వాడ్జీ మైన్స్ అక్రమంగా చేసి ఎంత దోపిడీ జరిగిందండి, వేల కోట్లే. ఇంకొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ కేసు గురించిన విషయాలు పట్టుబడినప్పుడు ఒకవేళ కనుక నా పేరు కనుక ప్రస్తావిస్తే వీళ్ళు అంటే బెదిరించాడు, నేను ఇంకా లోతైన అంశాలు కూడా చెబుతాను. వీళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకున్నారు ఇద్దరు. అంటే ఇద్దరు తోడు దొంగలే. కాకపోతే ఏంటంటే నా పేరు కనుక వచ్చిందంటే ఇంకా నేను నిన్ను లోపలికి తోస్తాను అనబట్టి ఈయన అక్కడికి ఆగాడు. కాబట్టి ఇవాళ అటువంటి అక్రమ వ్యాపారాలని లేకపోతే ఇలాంటి హత్యల్ని ప్రోత్సహించే విధంగా గోవర్ధన్ రెడ్డి గారు లాంటి బాధ్యత గల మనిషి మాట్లాడితే రేపు అది ఇతరులకు వాళ్ళకు కూడా అదే పరిస్థితులు వస్తాయి. బాధ్యత లేదండి. బాధ్యత ఉంటే మంత్రిగా ఉండి ఆ ప్రజలకు సేవ చేసుకుంటాడు, కానీ క్వాజ్ దొంగతనాలు గంజాయి అమ్మిస్తున్నాడు ఎందుకు చేస్తాడు? బాధ్యత లేని మనిషి. తర్వాత ఆయనకు సంబంధించిన కేసు దోపిడీ మనిషి, భూదందాకి సంబంధించిన ఒక ఫైలు కోర్టులో నుంచి దొంగతనం చేయించాడు చిల్లర దొంగలతో. ఆయన ఫైల్ ఎందుకు పోద్దండి కోర్టులోకి? అసలు ఎప్పుడు దొంగలు పడుతుంది చూసాం మనం. కోర్టులో ఏమన్నా నిధులు ఉంటాయా, నిక్షేపాలు ఉంటాయా? అదే అన్నా, ఎవడన్నా తీసి కోర్టు ఎంప్లాయీ తీసి ఇవ్వకపోతే ఆ ఫైళ్లలో ఈ ఫైల్ దొంగలు ఎవడన్నా తీయగలుగుతాడా? కాబట్టి అటువంటి వ్యక్తి వాళ్ళు వచ్చి ఈ సూక్తులు మాట్లాడటం, శుద్ధులు మాట్లాడటం, దాని వెనకాల ఆయనకున్న స్వార్థ ప్రయోజనాలు ఏంటనేది అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు అంటున్నా. అందులో ఇప్పుడు ఆమె తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టు ఆమె ఒక వామపక్ష నాయకుడిని హత్య చేయించే స్థాయికి వెళ్ళిందంటే రేపు అది ఎవరి మీద అయినా కూడా ఉపయోగించగలుగుతుంది. ఆ అమ్మాయి అది ఏ రాజకీయ పార్టీ నాయకుడి మీద కూడా ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఈయన ఏదైతే సమర్థిస్తున్నాడో వాళ్ళు కూడా అటువంటి వాటికి బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరు ప్రోత్సహించవద్దు. ఆమె ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు ఆమె తొండలాగా లేదు, ఇప్పుడు ఊసర వెళ్ళి అయ్యింది. ఊసర వెళ్తే ఎవరికైనా ప్రమాదమే. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేసిన కాకాన గోవర్ధన్ రెడ్డి తాను అరాచకాలు చేపించి గంజాయి అమ్మించి ఆ కామాక్షమ్మకి అండగా ఉండి ఇవాళ శుద్ధపోసు కబుర్లు చెప్పడం దారుణమని, కామాక్షమ్మ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర కూడా ఉంది కాబట్టి అరెస్ట్ చేసి విచారించి తక్షణం అరెస్ట్ చేస్తే బాగుంటుందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం.